శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో సిపిఎం సభ్యుల బృందం పర్యటించింది. కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు మేలు చేసేలా కాలనీలు ఉన్నాయని సిపిఎం జిల్లాల కార్యదర్శులు రామ్ భూపాల్, దిల్షాద్, సిపిఎం కార్యవర్గ సభ్యులు వెంకటేష్ మండిపడ్డారు. పేదల ఇల్లు కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు మార్చుకుంటున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్లకు అయ్యే అదనపు ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 3,500 మంది పేదల నివాసం ఉండాల్సినటువంటి ఒక పెద్ద పట్టణంలాగా అభివృద్ధి కావాల్సిన ప్రాంతం ఎట్లుందో మనం చూస్తున్నాం. తాగేకి నీళ్లు సక్రమంగా ఉండవు, వీధి లైట్లు ఒక్కటి లేవు, రోడ్లు లేవు, కనీసమైన మురిక్కాలు లేవు, పేదలకు కనీస వసతులు అనేది ఇక్కడ ఏమీ లేవు. కానీ జగనన్న ఇల్లు మధ్యలో సగం పూర్తి చేసినారు. పేదలు డబ్బులు అప్పులు చేసి ఒక్కొక్కరు 1,00,000 నుంచి 2.5-3 లక్షల దాకా అప్పులు చేసి ఇళ్లను పూర్తి చేసుకున్నారు. కానీ మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవడంలా. ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు జగనన్న ఇల్లును స్టార్ట్ చేసినారు. మరి అవి పూర్తి కాకుండా ప్రభుత్వాలు మారుతున్నాయనే పేరుతో ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోదు. గతంలో వైసీపీ ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్లను వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసినారు. అంటే ప్రతి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పేదల ఇళ్ల స్థలాల్లో అవకాశంగా తీసుకొని పథకాలు ప్రకటించడం, అసంపూర్తిగా ఇల్లు మిగిల్చిపోయి కోట్ల రూపాయలు